గడ్డి ఈ రెల్లు ఇదంతా కోసేది ఇదంతా. నలుగురు వచ్చాము ఇక్కడికి. ఇదిగోండి ఈ కెనాల మీద ఇది కొయ్యాల్సింది గడ్డి. ఇవన్నీ కొయ్యాల్సిన గెనాలు. చెట్లు అవన్నీ కొయ్యాల్సినవి. ముందు ఒక లొంగండి పోయండి. కొడవలేండి, అది ఎవరిది కొడవలి? చాలా బ్యూటిఫుల్గా ఉంది. తెగిద్దా? అది ఇరిగిపోయేటట్టుందిగా దీన్ని. ఇది ఉంటుందా? ఇరిగిపోద్ది మధ్యలోనే ఉంటుందిలే, బాగా తెగిద్దని తెచ్చా. ఉంటుందిలే. చెప్పులు పనికి రావేమో. చెప్పులు పనికి వస్తుంది. మొదలు పెట్టండి మొదలు పెట్టండి మొదలు పెట్టండి. అప్పుడే చేమలు ఎక్కుతున్నాయి. అది వచ్చినాక వేద్దాం. ఎక్కల కాలు మానవరాలు కొంచెం లూజ్ పెట్టుకుంటే వచ్చుగా ప్యాంట్లు. వచ్చింది చాలా రోజుల తర్వాత మొదటిసారిగా వచ్చాం. 3 నెలల 4 నెలల ఇంటికాడ ఉండబట్టి. వస్తేటప్పుడు గంగమ్మకు దండం పెట్టుకొని వచ్చా. గంగమ్మ తల్లి పెట్టుకొని వచ్చావా? ఈ సంవత్సరానికి ఇదేనమ్మా, మళ్ళీ చల్లగా కాపాడమ్మా. కాపాడమ్మా. నేను బాగా పనికి వెళ్ళి డబ్బులు సంపాదించాలమ్మా. బాగా ఆరోగ్యం ఇవ్వమ్మా అని. ఆరోగ్యం కూడా ఇవ్వమని అడిగా. ఆడొకళ్ళు ఆడొకళ్ళు వంగితే సరిపోద్ది. మందు కొట్టి అదేలే కొంచెం పైప్ అలా అదేలే ఇంకా అటు పోయిటివే. ఏడొంగేనా? నువ్వు ఆడొంగుతా. ఆడొకళ్ళు వంగండి. ఓ మై గాడ్, ఇది అంతా కొయ్యాలి ఇప్పుడు. నీళ్ళు ఉన్నాయి. కోయండి అమ్మ. మన ఇద్దరం కూడా ఏడానా? కొంచెం ముందుకు పోవద్దా? ఉంటున్నాడు అన్నీ. ఏం రైతు లేకుండా మనకి. ఏందో చెట్టులు కర్రలు కూడా ఉన్నాయి ఇక్కడ. అప్పుడు ఇన్ని నీళ్ళు వచ్చినాయి చేరుకి. అమ్మ ఇది పెదకాలు వచ్చి నీళ్ళు వస్తున్నాయి మధ్యలో. పెదకాలు వస్తాయి. గొరపాలు చేయలేదు. గొరపాలు కాదు వాళ్ళు చూడండి. సన్నోళ్ళు అమ్మాయి వాళ్ళు ఎవరో మనకు తెలియదుగా. అది గోయండా చెట్టు ఉండాలి. మధ్యలో కొట్టేశారేమో కానీ జామ చెట్టు, గోయండా చెట్టు. మొహం మండుతుందా? కొత్తగా వచ్చారుగా కానండి వాళ్ళు. ఏదో ఒకటి పోద్దాంలే ఈ గడ్డు అనుకున్నా. ఈ గడ్డే అసలు ఇంత ఉపయోగంగా ఉంటుందని నేను అనుకోలేదమ్మా. అమ్మ దుర్గమ్మ అన్నట్టు ఏంటంటో 4-5 నెలల తర్వాత పనికొస్తే ఎలా ఉండాలి ఎప్పుడైనా. గేకాలే రాగాలే. అది రావట్లేదేవో. కష్టమైన పనులు. మేరమ్మకు ఫోన్ చేసామే ఎన్నింటికి లేద్దాం 10:30కి లేదు అని అడగండి మరి. మేరక్కాయకి ఫోన్ చేసి ఇంకా ఎన్ని చెప్తే ఆమెను అడగాలి. అసలు ఎన్నింటికి చెప్పింది ముందు. మధ్యాహ్నం వరకైనా 12 ఇది గడ్డి కాదా పిన్ని? 1 గంటకా 12ంటికా 12:30కా 7:30కి వచ్చాం. మరి 7:30కి వచ్చాం. ఆడికి ఎటు పోతున్నాడు? పోయిరా మేము ఈ లోపు కొంచెం గడ్డి చేస్తాడు. ఇక్కడికి వచ్చారుగా. వీళ్ళు ఏందో నుంచుంటకు పోతున్నారు అనుకుంటున్నాడేమో. ఏమో ఆ మావయ్య నుంచుంటకు పోతున్నారు అనుకుంటున్నాడేమో. అదే చూస్తున్నాడులే, ఆయనకి తెలుసులే పని.
అదేలే గడ్డి బాగుందనే పిలిచాడు అంట్లో. ఈ గెనంగా వస్తే సరిపోద్ది అనుకుంటున్నాను నేను. టైం అయిపోద్ది అయిపోద్ది నాకు తెలుసుగా. వేడి ఎండ మనకి తెలియట్లా. ఇది అన్న వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు ఈ సూర్య భగవానుడు కూడా. అంటే రోజేమో మనకి తెల్లగా వెన్నెలు కాసినట్టు ఎండ బాగా కాస్తుంది, వాళ్ళేమో కొంచెం మబ్బు తెప్పలు పడినట్టు ఆవిరి పడుతున్నట్టు పడుతుంది. అది వేడి నేల అట్టైనా నెమ్ము అది ఎండకి ఎండి నీళ్ళు తాడి ఉంది కదా, అందువల్ల వేడి వచ్చిందేమో. ఈ వేడికి అసలే మామూలుగా లేదు. ఈ జనమైతే కోద్దాము, టైం సరిపోతే వెళ్దాము, లేదంటే ఇంకేడని పోయాలంటే కోద్దాం. అదే అంటున్నాడు కదా, జనం అయిపోతే టైం అయిపోతే ఆ మధ్యలో అది పోతురు, లేకపోతే అంతేలే చేసేదే. పోయండి, మన టైం దాకా మనం కష్టపడాలిగా వచ్చినప్పుడు. నేను అనుకుంటున్నా 1 గంట దాకా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఆయన అడగాలి, వాళ్ళు ఏమంటారు మరి, ఆమె కూడా అడగాలిగా. ఇప్పుడైతే 9:40 అయిందండి. మేమైతే ఇలా కోసాము ఈ గట్లు. పది అయింది. పొద్దున ఏం తినకుండా వచ్చామని ఇప్పుడు అన్నం తినడానికి వెళ్తున్నాం. టిఫిన్లో అన్నాలు ఏమిటాయి. దా జయమాండిరా తీసుకో అనుకోయి. నా కొడవలు బాగా దేవుతుంది, నాకైతే నూరినట్టే ఉంది నా కొడవలి. తీసుకుందాలే, అసలే గోడ నొప్పి పడుతుంది. ఆ గట్టు ఈ గట్టు బారికి కోసం ఇప్పుడుకొచ్చి అదో కోయమన్నాడు ఆయన చేను. ఇది కోసి తర్వాత చూద్దాం. మన టైం దాకా కొయ్యాలిగా వాళ్ళకి, అప్పుడు చెప్దాం. అలాంటి చెట్లు ఏమన్నా మనం వచ్చాము. ఇది చూస్తేనేమో ఇదేమో భారీ గడ్డి. ఇది అంతా కోసింది గేనం. ఇది కోయాలంటే ఎప్పుడు కోయాలి ఇదంతా? యాప్ చెట్టు దగ్గరికా నడు పడుతుంది. చెట్టు ఉందిగా, చెట్టు కాడికి పోదాం పాండి. యాప్ చెట్టు ఉందిగా. మన అదృష్టమే, వాళ్ళ ఎండ కూడా లేదు. లక్కీ. నడువు నొప్పి పడుతుందా? ఆయన వదిలిపెట్టి వస్తున్నట్టున్నాడమ్మా. సినిమా మెయిన్ రోడ్డా? వాళ్ళు ఎక్కించుకొని పోయింది. ఆయన ఎవరినో కానీ వదిలిపెడతానికి వెళ్ళాడు, వెళ్తున్నాడు. సినిమా ఆయన అడిగాను, సీన్ అన్న అంది. అమ్మా ఏడ కూర్చున్నా? అటు మర్చిపోయి బుడద ఉందా, ఏడ కూర్చున్నా పట్టండి. ఎండ ఏం లేదుగా, ఎండ లేదు. ఇక్కడ కూర్చోండి, చేతులు కడుక్కుందాం. నీళ్ళు తీసురా ఆంటీ. మెయిన్ రోడ్డు ఆటోను బస్సు ఎక్కాలి. ఇప్పుడు మనం కుక్కలేని ఎక్కుదామా? ఇంకేం కడిగేది ఏమన్నా, కడుక్కోవడానికి కాళ్ళేగా. వస్తుంది ఆటో. గొడ్ల పేరు లేదు. నువ్వు ఇప్పావా? సొక్కా నెల ఏం పట్టుకుంటుంది అమ్మా? ఏంటో నడుము పట్టుకుంటుందా, పొట్ట పట్టుకుంటుందా? ఫుడ్ ఎక్కువైందేమో. కొడవలేంటి ఇంకా ఇందా పెట్టుకుంటారే సంచిలో? ఇది ఎక్కడ ఉందండి? తీసుకో. ఇంకో సంచి తెచ్చుకుని అందులో పనులకి వెళ్ళేటప్పుడు
సరే ఇంక బాయ్. రోడ్డు మీద ఎక్కడ పొలం తీసుకున్నాం కదా. నీళ్ళు బాగుండవా నీళ్ళు? వద్దు, ఈ మంచివేనా వాటర్? కాలువ నీళ్ళు అయినా పర్లే. కాళ్ళే కడుక్కునేది, ఇంకా చేతులు కాళ్ళు కడుక్కుంటారా? కడుక్కో, నువ్వు కడుక్కో. అదే కడుక్కోమనే చెప్తున్నా. నీళ్ళు చేతులు కడుక్కొని తొక్కోకుండా అట్ట దిగమంటావు కాలలో. అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? పిల్లలు పెద్దలు నువ్వేమో చేతులు వాష్ చేసుకుంటున్నావు. ఇక్కడ పైకి రైతే కాళ్ళు కడుక్కుందాం అని మేము దిగాం. అదైతే మరి ఎట్లుందో చూడు చెప్పులు కూడా. మీరు పండి, ఆమె నచ్చలా ఇంకా. మీరు పండి, నా చెప్పులు జారిపోతున్నాయి అందుకే కడుగుతున్నాయి. ఇప్పుడైతే పని నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి. ఆటో ఎక్కడానికి ఆటో మాట్లాడుతున్నారు. అమ్మాయి కాడ ఉన్నట్టు కొడవలు ఆటో పోతే అన్న వేసిందా డబ్బులు? ఒక నిమిషం అమ్మా ఎక్కమ్మా. పైకి లాగు పైకి లాగు. డోర్ లాగు పైకి.